Hi, this is Mahesh from Kadapa. Welcome to GK Mahesh Sir YouTube channel and also subscribe చేయకపోతే పక్కనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో జీకే మహేష్ సార్ యొక్క యాప్ నేను ప్రొవైడ్ చేసినటువంటి జీకే కరెంట్ అఫైర్ వీడియోలు ఉన్నాయి. అందులో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే యాప్ ను డౌన్లోడ్ చేయండి. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ఉండాల్సిందే, 100% లాంగ్ టర్మ్ ఉండాల్సిందే. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎక్కువ సార్లు రివిజన్ చేసిన అభ్యర్థులే గత చరిత్రలో సక్సెస్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా. కాబట్టి అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులారా జస్ట్ మీ ప్రిపరేషన్ ఏం చేస్తున్నారు, దాని ద్వారా ఎన్ని నోటిఫికేషన్స్ కు మీరు ఎలిజిబుల్ అవుతారు, మీన్స్ ఎన్ని నోటిఫికేషన్స్ రాయగలుగుతాము అనే కాన్సెప్ట్ ని వీడియో చేస్తున్నాను. వీడియో చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, కొన్ని పనుల వల్ల. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అండ్ ఆల్సో యాప్ లో కూడా. అండ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మర్చిపోద్దు. అండ్ ఆల్సో ఒకే ప్రిపరేషన్ తో, సింగిల్ ప్రిపరేషన్ తో, అంటే ఒకే సిలబస్ ఒకే ప్రిపరేషన్ తో అండ్ సేమ్ సిలబస్ తో అండ్ 2026 ఆల్రెడీ 2026 జూన్ రాబోతుంది అండ్ 2028 ఎలక్షన్ పీక్ టైం ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అటు తెలంగాణ కావచ్చు. అంటే జస్ట్ ఓన్లీ 2.5 years లోనే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రము 100% ఈ 2 years అనేది చాలా ప్రీసియస్ అవుతుంది. ఎంత ప్రీసియస్ అంటే ఈ 2 years లోపలనే రావాల్సిన నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి ఇన్స్టెంట్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను అని అనుకుంటే ఖచ్చితంగా బొక్క బోర్ల పడిపోతావు. నీకే హలో 100% కావాలంటే గతంలో డిఎస్సి కానీ, గతంలో కానిస్టేబుల్ కానీ, గతంలో నోటిఫికేషన్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు, ఇన్స్టెంట్ గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు, ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులను ఒక్కసారి అడిగి చూడు. అండ్ మరి ఒకే ప్రిపరేషన్ తో సేమ్ సిలబస్ తో 2026 ఈ యొక్క ఎండ్ మధ్యలో నుంచి మిడిల్ నుంచి 2028 ఎండ్ అయ్యే లోపలనే నువ్వు నీ యొక్క జీవితాన్ని సెటిల్ చేసుకునే అవకాశం. సాఫ్ట్వేర్కి వెళ్తే ఏ ప్రభావంతో వేల మంది, లక్షల మంది ఊస్టింగ్ పోస్టులు, అసలు భవిష్యత్తులో ఏ పోస్టులు ప్రైవేట్ సెక్టార్లో ఉంటాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి అయింది. సో ఈ 2 years లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీ జీవితాన్ని సెటిల్ చేసుకుంటేనే నెక్స్ట్ నువ్వు ఇబ్బంది లేకుండా నీ లైఫ్ని కొనసాగించవచ్చు అని నా ఒపీనియన్. నేను ప్రైవేట్ సెక్టర్లో పని చేసుకుంటాను, ప్రైవేట్ సెక్టర్లో చాలా జాబ్లు ఉన్నాయంటే అది మీ ఒపీనియన్. జస్ట్ నేను చెప్పేది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల గురించి మాత్రమే. అండ్ సేమ్ సిలబస్ తో మీన్స్ జనరల్ స్టడీస్ కానీ, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఈ యొక్క ఓన్లీ జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ తో దీంతోనే దాదాపు నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అయితే దాని యొక్క ప్రిపరేషన్ అనేది హార్డ్ గా కొద్దిగా అదే సిలబస్ లో హార్డ్ గా కొద్దిగా ఉండేటువంటి ఉద్యోగాలు అండ్ మామూలుగా ప్రిపరేషన్ చేస్తే అటెంప్ట్ చేసేటువంటి ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. మరి ఇందులో 10+ టైప్స్ జాబ్స్ ఆపర్చునిటీస్. అయితే నువ్వు చేయాల్సింది 100% హార్డ్ వర్క్ చేయాల్సిందే. నువ్వు ఏదో రోజుకు 2 గంటలు 3 గంటలు చదువుతానంటే కుదరదు. అండ్ లాంగ్ ప్రిపరేషన్, అట్లీస్ట్ ఇప్పటి నుంచి 6 months అబౌవ్ ఖచ్చితంగా పీరియడ్ ఆఫ్ టైం తీసుకొని తీరాల్సిందే నువ్వు. అప్పుడు మాత్రమే నువ్వు ప్రిపరేషన్ సమర్థవంతంగా రివిజన్ సైతం చేసి నువ్వు రెడీగా ఉండగలవు, ఈవెన్ ఎగ్జామినేషన్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసి. అండ్ 100% సక్సెస్ అవుతావు 100% గా ప్రిపరేషన్ చేస్తే. ఇన్స్టెంట్ గా అయితే దయచేసి ఎవరు కూడా ఇన్స్టెంట్ గా అయితే ప్రిపేర్ అవ్వద్దు. అండ్ అయితే ఈ సేమ్ సిలబస్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ తోనే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం మీకు. అయితే వీటిలో ఈ జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ తో జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ దీంతోనే హార్డ్ గా ప్రిపేర్ కావాలి. ఈ సబ్జెక్ట్ లో హార్డ్ గా ప్రిపేర్ అవుతే సబ్ ఇన్స్పెక్టర్ ఈజీగా నువ్వు క్రాక్ చేయొచ్చు. ఈజీగా అంటే కాదు, హార్డ్ గా ప్రిపేర్ అయితే. అండ్ పోలీస్ అదే దాన్ని ప్రిపేర్ అవుతే పోలీస్ అండ్ Group 3 అండ్ Group 4 అండ్ కోర్టు ఉద్యోగాలు, రైల్వే కూడా యూజ్ అవుతుంది సేమ్ సిలబస్ నువ్వు చదివితే. అండ్ లైబ్రేరియన్ లో కూడా జనరల్ స్టడీస్ కానీ ఉండాల్సిన సబ్జెక్ట్ అంతా ఉంటుంది. అండ్ వాళ్ళ లైబ్రేరియన్ అనేటువంటి సబ్జెక్ట్ అడిషనల్ గా ఉంటుంది. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సేమ్ సిలబస్. ఇలా కాకుండా ఇంకా ఈవెన్ ఈ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ప్రిపేర్ అయితే Group 2 సైతం నువ్వు తీసుకొని రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లకి. Group 2 కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇంకా ఉన్నాయి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలాంటివి కూడా సేమ్ సిలబస్ మీదనే ఉంటాయి, బట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి అదొకటి. కాబట్టి దాదాపుగా 8, 9, 10 ఉద్యోగాలకు సేమ్ సిలబస్. అయితే ఈ అప్కమింగ్
2026 మిడ్ ఆఫ్ నుంచి 2028 ఎండ్ లోపలనే తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఎలక్షన్ మూమెంట్ అయితే ఇంకా పీక్ స్థాయిలో ఉంటాయి ఎలక్షన్ ఇయర్లో. కాబట్టి ఈ యొక్క ఫ్రెషర్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉండి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు మాక్సిమం మీ ప్రిపరేషన్ టైంని, ఈవినింగ్ టైంలో మీకు ఉన్నటువంటి టైంని, స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్తారు కాబట్టి, అండ్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి మీరు ఒక ప్లాన్ పద్ధతి వేసుకుంటే ఖచ్చితంగా 100% రానున్నటువంటి ఈ 2 yearsలో మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీకు మరిన్ని వీడియోలు మహిళలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్స్ ఇవన్నీ కూడా అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా మీకు 100% మీకు వీడియోలు చేసి మీ ప్రిపరేషన్ దోహదం పడేలా నేను చేస్తాను. అయితే మీకు తెలుసు ఆల్రెడీ జీకే మహేష్ సార్ యాప్ ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది. యాప్ను ఫాలో అవ్వండి. లేదంటే డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్ యాప్ అని కొడితే ఇలా వస్తుంది ఫోటోతో. అయితే ఇవన్నీ కూడా నేను ఎక్కువ డబ్బులు పెట్టి డబ్బులు ఆర్జించడం కోసం అయితే కాదు. గతంలో అయితే సర్వీస్ మంచిగా చేశాను గత ఛానల్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు కూడా నేను జస్ట్ ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గానే, మహేష్ అనేవాడు ఒకడు ఉండేవాడు, క్లాసులు చెప్పేవాడు, కోడింగ్ చాలా అద్భుతంగా చెప్పేవాడు అనేటువంటి కాన్సెప్ట్ మర్చిపోతున్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఇప్పటి నుంచి నా ఫ్రీ టైం ఏదైతే ఉందో సండేస్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి క్లాసులను, ముఖ్యంగా కోడింగ్ క్లాసులను అందిస్తాను. కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ ఆల్రెడీ స్టాండర్డ్ జీకేకి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో టాప్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాటన్నిటిని కోడింగ్ చేసి ఆల్రెడీ పెట్టేశాను. అండ్ జీకే జాగ్రఫీ, జీకేలో జాగ్రఫీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కోడింగ్ చేసి పెట్టాను. కరెంట్ అఫైర్ కూడా నియర్లీ 10 వీడియోలు పెట్టాను. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్ నేను 100% అందిస్తానని చెప్పట్లేదు. అయితే నేను ఈ యొక్క ఏదైతే మీరు ప్రజెంట్ ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే మే 31వ తేదీ వరకు ఎవరైతే క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళు జస్ట్ ఓన్లీ 49 రూపీస్ పే చేయండి. ఇది మెయింటెనెన్స్ కోసమే. మెయింటెనెన్స్, రూమ్ రెంట్లు అండ్ డిజిటల్ బోర్డ్ మెయింటెనెన్స్ అండ్ ఎడిటింగ్ సంబంధించి అండ్ పోస్టర్లకు సంబంధించి యూట్యూబ్లో వీటికి మెయింటెనెన్స్ కోసమే, ఇంటర్నెట్ ఛార్జింగ్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ వీటి కోసం మాత్రమే నేను పే చేయమని చెప్తున్నాను. అంతే తప్ప నా ఆర్జితం కోసం కాదు, గుర్తుపెట్టుకోవాలి. అయితే 49 రూపీస్ 3 months పే చేయండి. అయితే ఇది మే 31, 2026 ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ యొక్క కోర్సు 49 రూపీస్ 3 months వ్యాలిడిటీ ఉంటుంది. అయితే జూన్ 1వ తేదీ నుంచి 49 రూపీస్ ఫర్ మంత్. దీనికోసం నేను మీకు 49 నెలకు 49 రూపాయలే. దీనికోసం నేను మీకు స్టాండర్డ్ జీకే ఇంకా ఏమైనా అప్లోడ్ చేయాల్సింది అవి చేస్తాను. అండ్ జీకే జాగ్రఫీ ఇంకా అప్లోడ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్లో ఈ 49 రూపాయలకు టాప్ అంటే 2026లో టాప్ 50 టాపిక్స్ను కోడింగ్ చేస్తాను. 50 టాపిక్లు వీడియోలు కాదు, టాపిక్స్. నోబెల్ ప్రైజ్లో 7-8 వీడియోలు వస్తాయి, ఒక టాపిక్ మాత్రమే. అలాంటి టాపిక్స్ను నేను 50 టాపిక్లు అంటే మ్యాక్సిమం స్టాండర్డ్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టాండర్డ్ ఉంటే స్టాండర్డ్ కవర్ అయిపోద్ది. అండ్ కరెంట్ అఫైర్స్లో టాప్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ కోడింగ్స్ రూపంలో మీకు అందించబోతున్నాను. జస్ట్ ఇది ఓన్లీ నామమాత్రం ఫీజు మాత్రం మీకు తెలుసు. జస్ట్ 2026 టాప్ 50+ అంటే 50నే అప్లోడ్ చేస్తానని చెప్పట్లేదు, 50+ టాపిక్స్ మీకు అప్లోడ్ చేస్తాను అద్భుతమైన కోడింగ్స్ రూపంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ మెయింటెనెన్స్ కోసమే. మీకు తెలుసు ఎంతమంది తీసుకుంటారని మీకు తెలుసు కాబట్టి, తక్కువ మంది తీసుకుంటా ఉంటారు కాబట్టి మీకు జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గానే ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు ఏదైనా డౌట్ ఇంకా వీటిలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టాపిక్ దీంట్లో అండ్ హైకోర్టులో వచ్చేటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి వీడియోలను కూడా యాడ్ చేయడం జరుగుతుంది. 1, 2, 3, 4 రకాల టాపిక్స్ ను మీకు ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. జస్ట్ ఓన్లీ 49 రూపీస్కి. నెక్స్ట్ మంత్ జూన్ 1 నుంచి మాత్రం ఇది 1 month వ్యాలిడిటీ ఉంటుంది. 49 రూపీస్కి జస్ట్ 49. ఇప్పుడైతే తీసుకునే వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ వరకు 3 months వ్యాలిడిటీ ఉంటుంది. జూన్ 1 నుంచి అయితే 49 రూపీస్కి 1 month వ్యాలిడిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మీకు డౌట్ వస్తే కాల్ చేయొద్దు దయచేసి. కాల్ రాదు, చేసిన జస్ట్ ఓన్లీ ఈ నెంబర్కు 9014301263 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ ఓపెన్ కాకపోయినా
ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉన్నాయి జస్ట్ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఫ్రీ టైంలో నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అద్భుతమైన కోడింగ్ వీడియోలు మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్లో మిమ్మల్ని గైడ్ చేస్తాను. యూట్యూబ్లో టైం టేబుల్ ప్రిపరేషన్ చేస్తాను. జస్ట్ మీరు ఫాలో అవ్వండి. నచ్చితే ఈ వీడియోని మీకు తెలిసినటువంటి గ్రూపుల్లో షేర్ చేస్తారని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 100% షార్ట్ ప్రిపరేషన్ అయితే చేయొద్దు. 100% లాంగ్ ప్రిపరేషన్ హార్డ్గా చేస్తే అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా అనేక ఆపర్చునిటీస్ మీ ముందు ఉంటాయి. కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు.